Hi, this is from Manatikur channel. So today class we are going to discuss about presidency and associativity rules. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం బోర్డ్ మాస్ రూల్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్లో ఏంటంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ 15 ప్రయారిటీస్. సో మనం ప్రయారిటీస్కి వేరే వర్డ్ యూజ్ చేసేది ప్రెసిడెన్స్ అంటాం ఇన్ సి లాంగ్వేజ్. అసోసియేటివిటీ వచ్చేసి సో ఫ్రమ్ వేర్ టు వేర్, ఎట్ సైడ్ నుంచి ఎట్ సైడ్ సాల్వ్ చేయాలని చెప్పేదాన్ని మనం అసోసియేటివిటీ అంటాం. టోటల్గా మనకి 15 ప్రయారిటీస్ ఉంటాయి సి లాంగ్వేజ్లో. ఈ 15 ప్రయారిటీస్ ఇవన్నమాట. టేబుల్ అయితే ఇది. ఫస్ట్ ప్రయారిటీ బ్రాకెట్స్ పెరాంథసిస్, ఓకే. అండ్ సెకండ్ ప్రయారిటీ యూనరీ ప్లస్ యూనరీ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఇలాంటి సింబల్స్ అయితే వస్తాయి. అండ్ థర్డ్ ప్రయారిటీ వచ్చేసి మనకి మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మోడ్యులస్ ఆపరేటర్. ఫోర్త్ ప్రయారిటీ ప్లస్ మైనస్. అండ్ ఇన్ ద ఫాలోయింగ్ సబ్సిక్వెన్స్లో ఫిఫ్త్ ఆపరేటర్ వచ్చేసి లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ బిట్ వైస్. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ సిక్స్త్ ప్రయారిటీ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్. ఆ తర్వాత మనకి ఈ అన్ని ఆపరేటర్స్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా 15 ప్రయారిటీస్. ఈ టేబుల్ అయితే నోట్ చేసుకోవాలి కంపల్సరీ. సో దీన్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నా. సో ఇక్కడ నేను లాజికల్ అండ్ ప్లేస్ చేశాను, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లాజికల్ అండ్ ప్లేస్ చేసా, అండ్ ఇక్కడ లాజికల్ ప్లేస్ చేసా, అండ్ ఇక్కడ మళ్ళీ మధ్యలో నేను కండిషన్స్ చెక్ చేస్తున్నా. సో లెట్ మీ ఇమాజిన్ ఏ వాల్యూ ఈజ్ హియర్ 2, B value is here 3, and C value is here 4, D value is here 5, F value is here 1. Okay, let me substitute the values in place of A value, B value, C value, D value, F value. A value వచ్చేసి 2 into 3 plus A value వచ్చేసి 2 greater than 4 mod less 5 divided by 1 plus 2 less than 3. Logical and bitwise B 3 less than or equal to 1 into operation C not equal to B. So C not equal to B ante, so in place of C we have to substitute the value, which is 4 not equal to 3. Logical or 2 not equal to 3. So this is the expression I have substituted here. సో లెట్ మీ సాల్వ్ దిస్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ మనం పెరాంథసిస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేస్తాం. ఇక్కడ మనకి పెరాంథసిస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఏమేమి ఉన్నాయి? దిస్ వన్ అండ్ దిస్ వన్, దిస్ వన్ అండ్ దిస్ వన్. సో ఇలా మనకి మల్టిపుల్ పెరాంథసిస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ వస్తే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు సాల్వ్ ది ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్. సో లెట్ మీ సాల్వ్ ది ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్. సో సేమ్ థింగ్, 2 into 3 plus 2 greater than 4 అవుతుందా? 2 greater than 4 అవ్వదు కాబట్టి it will get the false as expression. So in place of that I will be getting here 0. So false means we know that 0, true means we will get the 1. Okay, 0 modulus 5 divided by 1 plus 2 less than 3. 2 less than 3 means, so it is a true case. I will be getting true as a output, which means I'll be getting in C language 1 as a value. So దాని తర్వాత మనకి లాజికల్ అండ్ ఇక్కడ మనకి 3 less than or equal to 1. సో 3 less than or equal to 1 ఉంటే కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్. కండిషన్ ఇక్కడ మనకి ఫాల్స్ అవుతుంది. సో 3 కెనాట్ బి ఏ లెస్సర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఇట్ మీన్స్ ఫాల్స్. సో ఫాల్స్ మీన్స్ యాజ్ వీ నో దట్ 0 ఈజ్ అవర్ అవుట్పుట్ ఇండికేషన్. ఓకే, సో నేను ఇక్కడ 0 బెట్ ప్లేస్ చేసుకుంటున్నా. అండ్ దాని తర్వాత ఇంటూ ఆపరేటర్ అండ్ 4 నాట్ ఈక్వల్ టు 3. 4 నాట్ ఈక్వల్ టు 3 అవుతుందా? ఎస్, 4 నాట్ ఈక్వల్ టు 3 యాజ్ ఇట్ ఈస్. కండిషన్ ట్రూ అవుతుంది. సో ఇట్ మీన్స్ దట్ ఐల్ బి గెటింగ్ ది వాల్యూ యాజ్ 1 హియర్. ఓకే, అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ పెరాంథసిస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఏంటిది? నెక్స్ట్ పెరాంథసిస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ 2 నాట్ ఈక్వల్ టు 3. మధ్యలో మనకి లాజికల్ ఆర్ ఉంది. లాజికల్ ఆర్ ప్లేస్ చేసుకుంటా. అండ్ 2 నాట్ ఈక్వల్ టు 3 అనేది కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? కండిషన్ ట్రూ. I'll be getting condition true. ఎందుకంటే 2 not equal to 3 అవుద్దా? ఎస్ అవుతుంది. సో 3 is different value, 2 is different value. That's the reason is we are getting true case. So in this case I'll be getting 1 as output. True means output 1 అని మీనింగ్. సో ఈసారి మనకి పారాంథసిస్ అయితే లేవు. ఈసారి మనకి మల్టిప్లికేషన్ ఆపరేటర్, మోడ్యులస్ ఆపరేటర్, ఇలా మల్టిప్లికేషన్ ఆపరేటర్, మోడ్యులస్ ఆపరేటర్, డివైడెడ్ బై ఆపరేటర్ అండ్ లాజికల్ అండ్ లాజికల్ ఆర్ ఉంది. సో ఈ టేబుల్లో మనకి లాజికల్ అండ్ కానీ లాజికల్ ఆర్ కానీ ఏ ప్రయారిటీ. సో యూ కెన్ లుక్ ఎట్ హియర్. మనకి లాజికల్ అండ్ వచ్చేసి 11th ప్రయారిటీ, లాజికల్ ఆర్ వచ్చేసి 12th ప్రయారిటీ అనమాట. సో విల్ గో బ్యాక్ హియర్.
And as we know that modulus operator కానీ డివైడెడ్ బై ఆపరేటర్ కానీ మల్టిప్లికేషన్ ఆపరేటర్ కానీ our priority is third priority in this according to the C language associativity precedence table ప్రకారంగా. ఓకే, ఫస్ట్ మనం ఏం సాల్వ్ చేయాలంట, ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ మోడ్యులస్ అండ్ డివైడెడ్ బై సింబల్స్ ఇలాంటి సింబల్స్ అయితే సాల్వ్ చేయాలి. సో ఫ్రమ్ విచ్ సైడ్, ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఇదే కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేద్దాం. 2 into 3 6 plus 0 modulus 5 divided by 1 plus 1 logical and 0 into 1 logical or again 1. Okay, and as same as మనకి ఇక్కడ 6 plus 0. ఓకే, 6 plus 0 అనేది మనకి ప్లస్ అనే ఆపరేటర్ మనకి ఫోర్త్ ప్రయారిటీ, అండ్ దెన్ దాట్ మనకి మాడ్యులస్ ఆపరేటర్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ. సో 6 యాజ్ ఇట్ ఈస్ వేసుకుంటున్నా, 0 యాజ్ ఇట్ ఈస్. 0 modulus 5 0 modulus 5 అవ్వదు కాబట్టి we will get the remainder as only 0. ఓకే, అండ్ యాజ్ సేమ్ యాజ్ మనకి డివైడెడ్ బై 1 plus 1 logical and 0 into 1 logical or 1. అండ్ దీని తర్వాత మనకి 6 plus 0. సో 6 plus, సో మళ్ళీ మనకి ఇక్కడ డివైడెడ్ బై సింబల్ అయితే ఉంది, which has a highest priority, then my logical and then my logical or. So 0 divided by 1 అంటే we will get again 0 only. Okay, plus 1 logical and 0 into 1 logical or 1. This is our expression. And దీని తర్వాత మనకి ఇక్కడ లాజికల్ అండ్ లాజికల్ ఆర్ 11th priority and 12th priorities. అండ్ ఇక్కడ మనకి ప్లస్ ఆపరేటర్స్ మైనస్ ఆపరేటర్స్ వచ్చేసి 4th priority అనమాట. సో దట్ ఫస్ట్ మనం ప్లస్ కానీ మైనస్ కానీ అర్థమెటిక్ సింబల్స్ అయితే సాల్వ్ చేస్తాం. సో 6 plus 0 is 6 plus 1 logical and 0 into 1 logical or 1. This is my expression. And next మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉందా? ఎస్, ప్లస్ సింబల్ ఉంది. 7 logical and 0 into operator 1 logical and 1. సో ఈసారి మనకి ఇంటూ ఆపరేటర్ అయితే సింబల్స్ ఉన్నాయి, ఆల్రెడీ మీరు ఇక్కడ చూసుంటారు. సో ఫస్ట్ మనం ఈ ఇంటూ ఆపరేటర్ సింబల్ అయితే సాల్వ్ చేయాలి ఫస్ట్ మనం. సో మళ్ళీ, సో బికాస్ ఆఫ్ లాజికల్ అండ్ లాజికల్ ఆర్ హ్యాస్ ఏ లోయెస్ట్ ప్రయారిటీ దెన్ మై మల్టిప్లికేషన్ ఆపరేటర్. సో 7 లాజికల్ అండ్ 0 into 1. సో 0 into 1 అంతా ఓన్లీ 0. సో 0 లాజికల్ ఆర్ 1. అండ్ దీని తర్వాత మనకి మళ్ళీ అగైన్ 7 లాజికల్ అండ్ 0. సో ఈసారి మనకి లాజికల్ అండ్ లాజికల్ ఆర్ మాత్రమే మిగిలింది. సో లాజికల్ అండ్ హైయెస్ట్ ప్రయారిటీ ఆర్ లాజికల్ ఆర్ హైయెస్ట్ ప్రయారిటీ అకార్డింగ్ టు ది ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ టేబుల్. లాజికల్ అండ్ వచ్చేసి మనకి హైయెస్ట్ ప్రయారిటీ విచ్ హ్యాస్ ఎ 11th ప్రయారిటీ, అండ్ లాజికల్ ఆర్ వచ్చేసి మనకి 12th ప్రయారిటీ అనమాట. ఫస్ట్ మనం లాజికల్ బిట్ వైజ్ ఎండ్ ప్రకారంగా మనం ఫస్ట్ లాజికల్ ఎండ్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ అయితే సాల్వ్ చేస్తాం. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి పాజిటివ్ వాల్యూ ఇచ్చిందా? సో పాజిటివ్ వాల్యూ వస్తుందంటే ఇట్ ఈస్ ఎ ట్రూ కేస్ అని. ఓకే, అదే నాకు పాజిటివ్ వాల్యూ రాకుండా 0 వస్తుందంటే ఇట్ మీన్స్ దాట్ యు ఆర్ గెట్టింగ్ ఫాల్స్ కేస్ అని. ఓకే, నాకు లాజికల్ ఎండ్ లెఫ్ట్ సైడ్ పాజిటివ్ వాల్యూ ఉంది, రైట్ సైడ్ నెగిటివ్ వాల్యూ ఉంది. సో అకార్డింగ్ టు ద లాజికల్ అండ్ ట్రూత్ టేబుల్ ప్రకారంగా మనకి ఒకటి ట్రూ అయ్యి ఇంకో ఎక్స్ప్రెషన్ మనకి ఫాల్స్ అయితే మనకు అవుట్పుట్ ఫాల్సే వస్తుంది. అదే ఇంకో ఎక్స్ప్రెషన్ ట్రూ అయ్యి ఇంకో ఎక్స్ప్రెషన్ కూడా ట్రూ అయితే మనకి అవుట్పుట్ కూడా ట్రూవే వస్తుంది. అదే మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయ్యి ఇంకో ఎక్స్ప్రెషన్ కూడా ట్రూ అయితే మనకి అవుట్పుట్ ఫాల్సే వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇంకో ఒక ఎక్స్ప్రెషన్ ఇన్పుట్ 1 వచ్చేసి ఫాల్స్ వచ్చి ఇన్పుట్ 2 వచ్చేసి ఫాల్స్ అయితే ఇట్ మీన్స్ దట్ యూ విల్ గెట్ అగైన్ ఫాల్స్ ఓన్లీ. సో మనకి ఏ కేసు తీసుకున్నా థర్డ్ కేస్ తీసుకున్నా ఫోర్త్ కేస్ తీసుకున్నా మనకి ఫాల్సే వస్తుంది. ఎప్పుడు మనకి ట్రూ వస్తుంది? నీ లెఫ్ట్ సైడ్ ఎక్స్ప్రెషన్ ట్రూ అండ్ నీ రైట్ సైడ్ ఎక్స్ప్రెషన్ ట్రూగా స్విచ్ అయితే యూ ఆర్ గెట్టింగ్ ది అవుట్పుట్ యాజ్ ఏ ట్రూ, మీన్స్ 1 అని అవుట్పుట్ చూపిస్తుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉందంటే ట్రూ అని కేసు, ఇక్కడ 0 ఉందంటే నెగిటివ్ అని కేసు. నెగిటివ్ మీన్స్ నథింగ్ బట్ ఫాల్స్ అని కేసు. సో ఒకటి ట్రూ వచ్చింది, ఒకటి ఫాల్స్ వచ్చింది. సో ఇట్ మీన్స్ దట్ యూ విల్ బీ గెట్టింగ్ హియర్ ఫాల్స్ యాజ్ ఏ అవుట్పుట్, which means 1, which means false means 0 as output. సో దీని తర్వాత మనకి ఎక్స్ప్రెషన్ ఏముంది? లాజికల్ ఆర్ 1.
సో లాజికల్ ఆర్ 1 అనేది ప్లేస్ చేస్తున్నా ఇక్కడ నేను. ఓకే, అండ్ ఇక్కడ నాకు 0 మీన్స్ ఫాల్స్ అని మీనింగ్, అండ్ ఇక్కడ నాకు 1 మీన్స్ ట్రూ అని మీనింగ్. సో అకార్డింగ్ టు ద ట్రూత్ టేబుల్ ఆఫ్ లాజికల్ అండ్ ట్రూత్ టేబుల్ ఆఫ్ లాజికల్ ఆర్ వచ్చేసి ఒక ఎక్స్ప్రెషన్ ట్రూ అయ్యి ఇంకో ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయినా యూ విల్ గెట్ ది అవుట్పుట్ యాజ్ ట్రూ, అండ్ ఇంకో ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయ్యి ఇంకో ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే యూ విల్ గెట్ ది ఎక్స్ప్రెషన్ యాజ్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ యాజ్ ట్రూ, అండ్ ఇంకో ఎక్స్ప్రెషన్ ట్రూ అయ్యి ఇంకో ఎక్స్ప్రెషన్ ట్రూ అయినా కానీ యూ విల్ బి గెట్టింగ్ ట్రూ ఓన్లీ. సో ఒక ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయ్యి ఇంకో ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయితే యూ విల్ బి గెట్టింగ్ ఫాల్స్ యాజ్ ఏ అవుట్పుట్. సో ఇక్కడ నాకు అకార్డింగ్ టు దిస్ ఎగ్జాంపుల్ అవర్ ఎక్స్ప్రెషన్ ఒక ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయింది, అండ్ రైట్ సైడ్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఇన్పుట్ బి అనేది నాకు ట్రూ అయింది. సో one case is getting false, one case is getting true. It means that I'm getting output as a true. So true means indication of 1 అని meaning, as we know. So true means 1, false means we know that 0. Yes or no? So it means that మనం ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తే అవుట్పుట్ ట్రూగా స్విచ్ అవుతుంది. ట్రూ మీన్స్ నథింగ్ బట్ ఐల్ బి గెట్టింగ్ 1 యాజ్ ఏ అవుట్పుట్. సో 1 ఈజ్ మై ఫైనల్ అవుట్పుట్. సో థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. సో ఇలా మనకి ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇలా బల్క్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, మనం ఈ టేబుల్ని రిఫర్ చేసుకొని లైక్ విచ్ ప్రయారిటీ ఈజ్ మోస్ట్, విచ్ ప్రయారిటీ ఈజ్ లేటర్, సో ఏ ప్రయారిటీ ఫస్ట్ వస్తుంది ఏ ప్రయారిటీ లాస్ట్ వస్తుందో మనం రిఫర్ చేసుకొని మనం ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఇలా సాల్వ్ చేస్తాం అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ ది ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ రూల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ ఆర్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో అండ్ డూ సబ్స్క్రైబ్ మన టెక్ గురు ఛానల్. థ్యాంక్ యూ ఆల్.